హాయ్ ఫ్రెండ్స్, మనం టూటీ ఫ్రూటీ కొనుక్కుంటుంటాం కదండి బజార్లో. అవి ఇంట్లోనే చేసుకోవడం ఎలాగో చెప్తాను చూడండి. అంటే వాటర్ మిలన్ తీసుకుంటుంటాం కదా, వాటర్ మిలన్ తొక్కని ఇలా వదిలేసి ఆ మధ్యలో ఇంకొంచెం ముక్క ఉంటుంది కదండి, ఆ ముక్కని ఇలా ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలండి. ఇవి పపాయాతో కూడా చేసుకోవచ్చు. అంటే చూడండి, గట్టిగా ఉంటుంది కదా, కాయలా ఉన్న పపాయ, అదే బొప్పాస్కాయని తీసుకుని కూడా చేసుకోవచ్చండి. వాటర్ మిలన్తో చేస్తానండి ఈవేళ టూటీ ఫ్రూటీ. ఎలా చేస్తానో చూడండి, చాలా బాగుంటాయి. మనం కేక్స్లో కానీ బిస్కెట్స్లో కానీ దేంట్లో వేసుకున్నా చాలా బాగుంటాయి. వాటర్ మిలన్ ముక్కలతో టూటీ ఫ్రూటీ అన్నాను కదండి. చూడండి, ఇలా కొద్దిగా వాటర్ పెట్టుకుని దానిలో తేనె వేస్తున్నానండి. స్వీట్నెస్కి కావాలంటే పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను తేనె వేసానండి. ఈ తేనె కొంచెం మనకి మరుగు అంటే లైక్ చూడండి, బాయిలింగ్కి వస్తుంది కదా, ఇలాగా వచ్చినప్పుడు ఆ వాటర్ మిలన్ ముక్కలు వేసి ఇందులో జస్ట్ మనం చూడండి పాకాలు అవి తీసుకుంటాం కదా, అలా తీసుకుని పెట్టుకుంటే కనుక మనకి కలర్స్కి ఏంటంటే ఫుడ్ కలర్స్ అయితే గ్రీన్ ఎల్లో ఏమైనా వాడుకోవచ్చు, లేదంటే సేమ్ అదే ఒరిజినల్ కలర్ కింద అలా వాడుకున్న బాగుంటుంది కదండి. లేదు అంటే మనం ఆరెంజ్కి క్యారెట్, రెడ్కి బీట్రూటు, అలాగే గ్రీన్కి అయితే మనకు ఫ్లేవర్డ్ ఆకులు కాకుండా లైక్ పాలకూర కానీ లేదంటే తమలపాకు కానీ అవి కానీ ఆడి కూడా కలర్స్ కింద వాడుకుంటే బాగుంటుందండి. అంటే ఈ వాటర్లోనే యాడ్ చేసుకుంటే ఏ కలర్ కా కలరు చాలా కమ్మగా ఉంటుంది. అయితే నేను ఈవేళ సేమ్ మనం తీసుకున్న ముక్కలు తీసుకున్నలాగే చూపిస్తానండి. మీకు కావాలంటే ఆ కలర్స్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలాగా తీగపాకం వస్తే సరిపోతుందండి. అంటే జస్ట్ బాయిల్ అయితే మనం ఏం చేయాలంటే ఈ ముక్కలు తీసుకున్న వాటర్ మిలన్ ముక్కలు చెప్పాను కదండి, పపాయతో కూడా చేసుకోవచ్చు. పపాయ అయితే ఇంకా వైట్గానే ఉంటుంది కాబట్టి నేను చెప్పినలాగా మీకు కావాలంటే కలర్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. అంటే ఇలాగా మనం ఏంటంటే మెయిన్ ఒరిజినల్గా ఉంటే బాగుంటుంది కదా. కలర్స్ ఏముందండి, కలర్స్తో కాదు కదా, మనకు కావాల్సింది ఆరోగ్యం. మన చేత్తో మనం ఇలా చేసుకుంటే మనం దేంట్లోనైనా లైక్ కేకులు కానీ లేదంటే మన బిస్కెట్స్లో కానీ దేనిలో వేసుకున్నా కమ్మగా ఉంటాయి. అంటే మనం బజార్లో కొనుక్కునే కన్నా మనం ఇలాగా ఫ్రూట్స్తో లైక్ పపాయ కానీ వాటర్ మెలన్ కానీ చాలా మంచిది కదండి. ఇలా ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా ఉంటాయి టూటీ ఫ్రూటీలు. చూడండి, వేసిన తర్వాత ఇంచుమించు 5 నుంచి 10 నిమిషాల వాటర్ అంతా ఆ ముక్కలు అబ్జార్బ్ చేసుకుంటాయండి. అప్పుడు మనం స్టవ్ కట్టేసుకుని కొద్దిగా చల్లారనిచ్చి ఇలాగా చూపిస్తే కనుక డ్రైగా ఉంటాయి. సేమ్ మనం బజార్లో ఎలా కొనుక్కుంటామో అలాగే ఉంటాయండి. కలర్స్ చెప్పాను కదా, మన చాయిస్ ఏమైనా వేసుకుంటే లైక్ ఫుడ్ కలర్స్ కానీ లేదంటే ఒరిజినల్ కలర్స్ కూడా చెప్పాను కదా, అలా కూడా తీసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, అయిపోయింది. స్టవ్ కట్టేసి మనం ఒక కాసేపు ఇలా వదిలేస్తే కనుక ఈ పాకం అంతా ఈ ముక్కలు పీల్చుకుంటాయండి. ఒక 5 మినిట్స్ అయ్యేసరికి మనకు చల్లారిన తర్వాత డ్రైగా దేనికి అది విడిపోతుందండి. ట్రై చేసి చూడండి తప్పకుండా, చాలా బాగుంటాయి. అంటే మన ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది కదండి, మీరు కూడా అందుకని ట్రై చేయండి. నేను చూపిస్తాను చూడండి, చల్లారిన తర్వాత చాలా బాగుంటాయి. ఇది చల్లారిన తర్వాత ఇలా ఉంటాయండి టూటీ ఫ్రూటీలు. ఇదిగో మనం కట్ చేసుకున్న ముక్కలు దాన్ని బట్టి వస్తాయండి సైజు. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకుంటే బాగుంటాయి. అంటే చెప్పాను కదండి, ఒరిజినల్గా కావాలంటే ఇలాగే బెటర్, లేదంటే కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఒరిజినల్ కలర్స్ చెప్పాను కదండి, బీట్రూట్ క్యారెట్ అలా వాడుకొని చేసుకోండి, చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలకి మెయిన్ మనం తీసుకుంటే చాలా మంచిది కదా. అలాగే సేమ్ పపాయతో చేసినప్పుడు కూడా నేను షేర్ చేస్తానండి, చాలా బాగా వస్తాయి అవి కూడా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని టూటీ ఫ్రూటీలు తప్పకుండా ట్రై చేయండి.